తెలంగాణ పైన మన భాషను అవమానించుడు, మన యాసను అవమానించుడు అన్నీ కమ్మల భూములే. హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ పోతే మొత్తం ఆంధ్ర కమ్మల భూములే. అన్నీ ఆంధ్ర కమ్మలే. ఇక మన తెలంగాణలో ఇక ఆమె తెలంగాణలో పుట్టినటువంటి రేణుకా చౌదరి గారు కూడా కమరావతి అని పెట్టమని. కమ్మరావతి ఏం మాట్లాడతామండి? ఇంత కులపిచ్చితోని మీరుండి ఫ్యూచర్ సిటీ పేరుతోని ఆయన ఒక కులపొల్లకు భూములు కట్టబెడతాడు, హైటెక్ సిటీ పేరుతోనే ఈ కులపొల్లు భూములు కొట్లు సంపాదించుకున్నాడు. ఇక మేము ఎస్సీలం బీసీలం మైనార్టీలం మీ పార్టీలో జెండాలు మోసుకుండాలి, మీకు జెండా కూలీలుగా మేము పనిచేయాలి, మా నాయకుడు జిందాబాద్ని కొట్టాలి, సినిమా తీసినటువంటి హీరో కోసం మిగతా వర్గాలు కొట్టుకొని చచ్చిపోవాలి. ఆ హీరోలలో మా తెలంగాణలో ఒక్కడు కూడా ఉండడు, హీరోయిన్ ఒక్కళ్ళు ఉండరు. పాడేటోళ్ళు, ఆడేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దునికేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, ఈ ప్రోగ్రాములు, ఇంకో ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, వాడు ఐఫరాది అంట. ఆ ప్రోగ్రాంలలో అది ఆంధ్రనే, ఐఫరాది ఆంధ్రనే. ఆయన పేరేం పేరు, మన ప్రదీపు, ఆయన ఆంధ్రానే. అలా ప్రోగ్రామ్కి వచ్చేటోళ్ళు ఆంధ్రోళ్ళే, మొత్తం ఆంధ్రోళ్ళు. ఇక మా తెలంగాణలో కేవలం మా ప్రతిభని ఫోన్లలో షూటింగ్ చేసుకొని యూట్యూబ్లలో రిలీజ్ చేసుకోవాలి. మీరు ఆడ చేసినవి మాత్రం అందంగా మేము ఫోన్లలో పెట్టుకొని చూడాలి. దాని నుంచి వచ్చే సంపాదనతో మీరు బిర్రుగా దీన్ని బలిచి మా తెలంగాణ మీద విషయంగా అక్కుతారు. ఏంది రాబోయే అని అడిగితే చాలా నువ్వు తెలంగాణ ఆంధ్ర అని ఫీలింగ్ ఇస్తావని మళ్ళీ అంటారు. సాప కింద నీరులాగా మాత్రం మీరు మా మీద పెత్తనం చెలాయిస్తారు. ఇది రాజనీతి, ఇది రెండు కళ్ళ సిద్ధాంతం. మాకు అట్లా లేదురా. ఈ రాష్ట్రంలో ఉంటే రెండు కళ్ళతో ఈ నేలని మేము అమ్మలాగా చూస్తాం. ఆ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళతోనే అమ్మలాగా చూసి కాళ్ళకు ఆదుకొని దండం పెడతా, కాలు మొక్కుతా. ఆ రాష్ట్రానికి అక్కడికి వస్తే తెలుగు తల్లికి దండం పెట్టి కాలు మొక్కుతా. మేము ఆంధ్ర పాలకులకే వ్యతిరేకం, ఆంధ్ర ప్రజలకు కాదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది, మాకు సామాజిక తెలంగాణ రాలేదని మేము శంకర నాయన అని మొత్తుకుంటాను పొద్దున్న లేస్తే. మళ్ళీ మీరు వచ్చి ఒక పంచాయతీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెడతా, ఆయన మీద ఎవరు మాట్లాడితే పలాని శంషాగాలతో తిట్టిపిస్తా. ఏంటండి ఇది? ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారులతోని బీజేపీ అనేటువంటి రాజకీయ పార్టీ తెలంగాణ మీద విషం కక్కిస్తుంది. ఇగో ఈ ఇద్దరు జుట్లకెళ్ళి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తే ఇగో ఈయన. ఎవరు? సైకిల్ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి సైకిల్ పువ్వు గుర్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి. ఆయన యనుమల, నల్లమల్ల, పులి, సింహం, జింక, నెమలి. ఓ దేవుడు, ఆయనకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఆ పులి, సింహం, జింక. ఈడున్న పులులో ఓడంటే ఏం లేదు పక్క రాష్ట్ర పులు నాకు కమ్మగా ఉంటాయి అని అక్కడున్న పూలను పొగుడుతూ ఉన్నది. అన్నగారు మంచిదే, అన్నగారు అందరికి గౌరవమే, కాదనట్లే. ఏం చేద్దాం మరి? మన రాష్ట్రం కోసం వందల వేల మంది ప్రాణత్యాగాలు చేసిర్రు, చచ్చిపోయిర్రు. వేరే చెప్తారు జైల్లోకి పోయి. చాలా మంది వాళ్ళని తీసుకో, జైల్లోకి పోయారు, కేసులు పెట్టిస్తున్నారు. వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకో. రేపొద్దున వాళ్ళ త్యాగాలని, వాళ్ళ పోరాటాలని మన భావితరాలకు చెప్పొద్దా? తెలంగాణ తల్లిని మార్చినావు, ఆమె ఎలమ దొరసానిలాగా ఉందని చెప్పినావు. ఇప్పుడు ఈమె ఇంకో లాగున్నదని వాళ్ళు చెప్తుర్రు, పేర్లు మారుస్తూ. ఇదేనా ఇక? ఇదే పరిపాలన? పక్క రాష్ట్రంలో నాయకులను పొగడడం. ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఇక్కడ బతుకుతే ఎవరన్నా వద్దన్నారా? ఆనందంగా, చాలా అద్భుతంగా, అందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా వాళ్ళు చక్కగా బతకొచ్చు ఇక్కడ. వాళ్ళని ఎవ్వరు కూడా ఏమంటలే. ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏలెత్తి చూపట్లు ఏమనరు. వాళ్ళు మంచిగా బతుకుతే, వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ భూమి అద్భుతంగా వాళ్ళు ఇక్కడ బతుకుతారు. వ్యవసాయాలు కూడా చేసుకుంటారు భూములు కొనుక్కొని. వాళ్ళని ఎవ్వరు ఏమంటలేరు. ఆంధ్ర పాలకులతోనే వచ్చింది మాకు ప్రాబ్లం. మీరు వాళ్ళని జూకుతారు, వాళ్ళ సంఖ్యను ఆకుతారు. మన వీళ్ళతోడు మార్వాడోళ్ళు, ఆంధ్ర పాలకులతోడు మార్వాడోళ్ళు, గుజరాత్ వాళ్ళు తెలంగాణ మీద విషయం చెప్పాలి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఇగో ఈ రకంగా మన రాష్ట్రం పైన విషం జిమ్ముతూ, మన మేధావులపైన అక్రమంగా కేసులు పెడుతూ, మాట్లాడే గొంతులపైన రకరకాల ముద్రలేసి, తప్పుడు ప్రచారాలు చేసి,
గుడాప్తుడు చూడు అంటాడు ఆ సీరియల్లో నటిస్తాడంట. రా నీ అమరావతిలో ఉన్నటువంటి ఎక్కడ మంగళగిరి ఆఫీస్కి వస్తారా, నేను ఒక్కనే వస్తాను. నన్ను ఎన్ని ముక్కలు నడుపుతారు రండి. నా రాష్ట్రాన్ని ఎవడు అవమానిస్తావా ఆపుతా, ఎవడు అవమానిస్తావా ఆపుతా. రా నేను వస్తారా వస్తారా. సీరియల్ హీరో, ఆయన పేరేం పేరు, సీరియల్ హీరో అంట. ఆయన మొగలి రేకులో రాత్రి పగలు ఏదో సీరియల్ తీస్తారంట. రా, ఇదా మీ నాయకుడు నేర్పించే సంస్కారం? మీది జనసేన కాదు కులసేన అని పొట్టు తిడుతున్నారు మిమ్మల్ని ప్రజలు ఆంధ్రాలో తెలుసా. ఒత్తు పెట్టుకోకపోతే ఆ లాస్ట్ టైం వచ్చిన ఒక సీట్ కూడా వచ్చేది కాదు మీకు.